ఒక మందపాటి బాండి కానీ మందపాటి గిన్నె కానీ తీసుకోండి. 1 కప్పు నీళ్ళండి. ఈ బియ్యం పిండి చకోడీలు చాలా టేస్టీగా బాగుంటాయండి. ఏ కప్పుతో అయితే మనం నీళ్లు పోసుకున్నామో అదే కప్పు పిండి కూడా వేసుకోవాలి. 1 చిటికెడు పసుపండి. 1 అర స్పూన్కి సాల్ట్ చూసి వేసుకోవాలండి. తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. కారం కూడా 1 చిటికెడు. వామండి 1 అర స్పూన్కి వచ్చేసి వాము. వెన్నకు బదులు నూనెైనా వేసుకోవచ్చు. బాగా ఎసరు వచ్చేంత వరకు ఈ నీళ్ళనే ఉడకనిద్దాం. బాగా తెరలాలండి. చూడండి ఎసరైతే కాగినాయి కదా. ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం. పొడి బియ్యం పిండి అండి. 1 ముప్పావు కప్పుకి వచ్చేసి పొడి బియ్యం పిండి వేసుకుందాం. మిగతా పావు కప్పుకి మైదా వేసుకుందామండి. ఈ మైదా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ 2 పిండిలు కలిపితేనే చకోడీలు టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూసారా, ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి, పొడి బియ్యం పిండి మంట సిమ్లో పెట్టుకొని పిండి వేసుకుందాం. పిండి అంతా బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని స్టవ్ అయితే ఆపకూడదు. పిండి మనకి బాగా కలిసేదాకా కలుపుకుందాం. పిండి బాగా కలిసింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మూత పెట్టుకొని కాస్త లైట్గా చల్లారేంత వరకు పెట్టుకుందాం. చూసారు కదా, లైట్గా చల్లారింది. ఇప్పుడు మనం పట్టుకునే వీలంతా చల్లారితే సరిపోయిద్ది. పూర్తిగా చల్లారొద్దు. ప్లేట్లోకి తీసుకుందాం. చేయి కాస్త తడి చేసుకొని ఒక ముద్దలాగా చేసుకుందాం. చూసారా, అరచేత్తో ఇలాగా బాగా నొక్కుతూ కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా వచ్చిద్ది. అప్పుడు చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాక చిన్న ఉండలాగా చేసుకుందాం. ఒక పళ్ళెం లాంటిది బోర్లించుకోవాలండి. ఒక చిన్న ముద్దలాగా తీసుకొని చూసారా, ఈ విధంగా ఇలాగా రోల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇంకోటి చక్రాల గిద్ద ఉంటుంది కదండి, అందులోకి పిండి తీసుకొని
ఒక స్టార్ పువ్వు ఉన్నది పెట్టుకోవాలండి. ఒక లైన్ లాగా వేసుకుంటా చూసారా, ఈ విధంగా కూడా మనం చకోడీలు చుట్టుకోవచ్చు. ఎంతో ఈజీగా అయిపోతాయి. అలా లేట్ అవుతుంది అనుకుంటే ఇవి కాస్త చెక్కుడుగా వస్తాయండి. మనం చేత్తో చేసింది సాదాగా వస్తాయి. చూసారు కదండి, అన్నీ పూర్తయిపోయినాయి. ఈ విధంగా అన్నీ చకోడీలు చుట్టుకున్నాక ఇదిగోండి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు చకోడీలు వేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చకోడీలు. టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. మనం వెన్న వేసాం కాబట్టి బాగా క్రిస్పీగా వస్తాయండి. పల్చగా సన్నగా చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. మరీ మందం చేసుకున్నా కాస్త పచ్చిగా అనిపిస్తాయండి. ఒకేసారి వేసినా కూడా అవి అంటుకోవు, నూనెలో వేగాక విడిపోతాయి. చూసారా, ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకుందాం. కాస్త కలర్ రావాలండి. మనకి గోల్డెన్ కలర్ వస్తే బాగా వేగినట్టు. కలర్ అయితే వచ్చినాయండి. ఇంకా జాలి గిన్నెలోకి తీసుకుందాం. రెండో వరుస కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ అయిపోయినాయండి. ఇదిగోండి ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే వేస్తున్నాను. గలగల్లాడతా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి చకోడీలు. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.